మీకు జోర్లు వచ్చేసింది. అల్లు వాళ్ళకి అందరు బాగున్నారా? హలో రవి గారు, మేము ఎప్పుడు చూడాలో అనుకున్న టీవీలో రోజు చూస్తా. మేడం మీరు అట్లా మాట్లాడితే నేను హట్ అయితా. నువ్వు నన్ను ఇప్పటి నుంచి స్వామి అనాలి. స్వామి నేను పుష్పరాజు, నువ్వు శ్రీవల్లి. ఇట్రా. కాళ్ళ నొప్పులా? కాళ్ళ నొప్పులు ఎప్పుడు? నేను 57 ఏళ్ళు ఉన్నా. 57 ఏళ్ళు. 57 నాకంటే 30 సంవత్సరాలు పెద్దనా. కానీ 57 ఏళ్ళైనా 17 సంవత్సరాల డాన్స్ చేస్తున్నావు కదా. నీకు స్వామి నేను చూస్తుంటే ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. ఇది వరల్డ్ కప్ ఓకే, నువ్వు బాగా డాన్స్ చేసినందుకు సూపర్ గా. ఎప్పుడు ఇంతే ఆరోగ్యంగా, ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండడానికి మా సైడ్ నుంచి ఓ 1000 రూపాయలు. చెట్టుకు ఉంటుంది వేరు, ఆపలేరురా ఆడవాళ్ళ జోరు. ఇప్పుడే ఎక్కొచ్చాను కారు, బాగుంటుందిరా వీళ్ళ అల్లరి హోరు. పురుషులందు పుణ్య పురుషులు వేరు, ఆడవాళ్ళేరా టాలెంట్ కి పెట్టింది పెద్ద పేరు. సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఎలాంటప్పుడు మీకు మీరే శభాష్ చెప్పుకుంటారు? నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కింద పడ్డానుకో, దెబ్బలు తగిలితే ఏం మజా రాదు. తగలకుండా లేసి వా వా వా, పడ్డా కూడా దెబ్బలు తగలలేదు, ఏమన్నా లేచినారా బాబు అని. అసలు పడడం ఎందుకు? పడితేనే లేస్తాము, పడకపోతే లేవడం తెలియదు. పడిన తర్వాత లేవడంలో ఉండే మజా కిక్కే వేరే. కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వే వాడు, వేరే వాళ్ళని వాడేవు. పాలు పొంగుతున్నాయి అనుకుందాం. అక్కడ పాలు పొంగే టైంకి మనం పరిగెత్తుకుంటూ ఆపేసామనుకో, ఆ టైంకి మనం శబాష్. అవును, ప్రతి ఒక్కరు పీటీ ఉషా రేంజ్ లో పరిగెడతారు అప్పుడు. కానీ మొగుడికి ఏమైనా అయింది అంటే ఉండు సలవాడు అంటారు. అరే వరల్డ్ కప్ ఇరా మా పెద్దమ్మకి. నేను చేయాల్సిన పనులు మా వారికి మస్కా కొట్టి వారితో చేయించినప్పుడు నాకు నేను శబాష్ అనిపించు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి చెప్పండి, ఏం చేయించారు రీసెంట్ గా? ఇంట్లో ఉంటాయి కదా రెగ్యులర్ పనులన్నీ, బట్టలు బోన్లు తోవడం, రకరకాలుగా ఉంటాయి కదా ఆడవాళ్ళు చేసే పనులు, అవన్నీ వారికి మస్కా కొట్టి వారితో చేయించినప్పుడు నాకు నేను శబాష్. నిజంగా ప్రతి హస్బెండ్ తో చేసినప్పుడు నిజంగా గ్రేట్ అండి. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దెం. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. జీవితంలో కాంతి, నా పేరు జ్యోతి. మీ ఆయన జీవితంలో కాంతి ఎవరు? నేనే. నువ్వే? యా. ఆయన కాంతి వచ్చింది నువ్వు ఉండడం వల్ల. నా ఉండడం వల్లనే వచ్చింది. నా పేరు జ్యోతి. ఆయన కూడా అదే అనుకుంటా, లేకపోతే రోజు పోతున్నా నేనే జీవితంలో కాంతి. లేదు, నా వల్లే వచ్చింది మా ఆయనకి కాంతి. లేకపోతే పెళ్లి వరకు ఏం లేదా కాంతి ఆయనలో? లేదు. లేదా? లేదు, నేను వచ్చాకే వచ్చింది కాంతి. సరే, ఏదో తేడాగా ఉందేంటి? జ్యోతి గారు, ఇప్పటి వరకు మీ ఆయన కోసం చేసిన ఏదైనా ఒక్క గొప్ప విషయం చెప్పండి, నేను ఇది మా ఆయన కోసం చేశాను అని. ఈ షోకి నేను రావడమే ఆయనకు గొప్ప. ఈ షోకి నువ్వు రావడం ఆయనకు గొప్పనా? పాపం ఆయన పిల్లల్ని పట్టుకొని సెంటి పిల్లల్ని పట్టుకొని కూర్చోడం గొప్పనా? అయ్యో రామా, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటాను. మీ పేరు? ప్రొద్దున లేవగానే కోడికి వస్తుంది కొక్కరకు, నా పేరు సరిత. ఏం చేస్తుంటారు మీరు? ఆమె మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్. రోజుకి ఎన్ని కిలోలు చికెన్ పోతుందండి? యు లైక్ చికెన్? ఐ లైక్. మేడం మీ పేరు? అరుణాచలంలో ఉంటాడు శివుడు. శివుడా? అరుణాచలంలో ఉంటాడు శివుడు, ఈ అల్వాల్లో ఉంటది అరుణ. చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? మేడం మీ పేరు? అందరూ తింటారు చేప, ఈ షోలో విన్ అయ్యేది రూప. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. హాయ్ రవి. హాయ్ అమ్మా. వెంకటేష్ తీసిన సూపర్ హిట్ మూవీ లక్ష్మి, నా పేరు మహాలక్ష్మి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 7 years. 7 years గా హోమ్ మేకర్ గా చేస్తున్నారు. అమ్మా మీ పేరు? షోలో తీసుకుంటాను మనీ, నా పేరు భవానీ. షోలో మొత్తం లేపుకెళ్దామని వచ్చారు ఇక మనీ. స్పెషల్ టాలెంట్ చెప్పండి, దీని వల్ల నువ్వు నాకు ఇచ్చేయాలి మొత్తం క్యాష్ ప్రైజ్ అని. కుకింగ్, హడావిడిగా వంట చేస్తాను. మీ స్పెషల్ టాలెంట్ పక్కోళ్ళు చెప్తున్నారు ఏంటండి? వాళ్ళకి తెలుసు, వాళ్ళు తిన్నారు కాబట్టి. వాళ్ళు తిన్నారు కాబట్టి. ఏం బాగుంటుంది మేడం? కేక్స్ అవి. కేక్స్, బేకరీ. ఓ
వెరీ గుడ్. సరే ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ డమ్ షరాట్స్ ఆడతారు. డమ్ షరాట్స్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నోరు విప్పకుండా యాక్షన్స్ చేసుకుంటూ చెప్పాలి. అది సినిమా పేరా, ఇంట్లో వాడే వస్తువా, లేకపోతే ఓ డైలాగా నేను ఇస్తూ ఉంటా, మీరు యాక్టింగ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ మీతో ఆడుతున్నాం. గెస్ట్ చేసే వాళ్ళు ఇద్దరు అక్కడ, యాక్టింగ్ చేసే వాళ్ళు అక్కడ. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఫస్ట్ సినిమా పేరు. And your time starts now. దయం పట్టింది. కాంచన, పులి పులి, 5 4 3 2 1 టైమ్ అప్. మీరు గెస్ట్ చేస్తే అదొక సినిమా పేరు ఆమె ట్రై చేసి మన్యం పుల్లి. రాంగ్. ఆవిడ చేసిన దాంట్లో ఒక యానిమల్, మన ఇండియా నేషనల్ యానిమల్ పేరుంటది. ఆ సినిమా టైటిల్లో టైగర్ అని ఉంటది. మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పొచ్చు. టైగర్. ఎగండి. నాగార్జున. టైగర్ నాగేశ్వరరావా? టైగర్ నాగేశ్వరరావు. రైట్ ఆన్సర్. టైగర్ నాగేశ్వరరావు. నేను ఇప్పుడు ఇచ్చేది ఒక సామెత. అడుక్కోవడం, తినడం, అడుక్కోవడం, ఆడుకోవడం. వండుకునేది ఒకటే కూర, అడుక్కునేది ఊరంతా. ఈ సామెతలో ఒక సంఖ్య ఉంటది. ఒక సంఖ్య. వండుకుంటే ఒకటే, అడుక్కుంటే 60 కూరలు. అడుక్కునోడికి 60 కూరలు. రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పాట. రాంగ్ ఆన్సర్. వద్దు సేవ్. కేక నా సామిరంగా ఆమె వేసింది పాడాలి. నేను చెప్పింది వాడు ఫస్ట్ స్టార్టింగ్ లైన్. కొప్పున పువ్వు పెట్టుకొని కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నువ్వు వెళ్తుంటే ఇదంతా కేక. రైట్ ఆన్సర్. కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నేను వెళ్తుంటా. ఊరంట నేను వెళ్తుంటా. 2 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మీరు ఆడకుండానే ఒక పాయింట్ లీడింగ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడతారు. మీరు చెప్పకపోతే వీళ్ళకి పాస్ అవుతుంది. వీళ్ళు కూడా పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఫస్ట్ యాక్టింగ్ ఎవరు? ఫస్ట్ ఇచ్చేది మీకు, వాళ్ళకి ఇచ్చినట్టే సినిమా పేరు. గోవింద గోవింద గోవింద. నమో వెంకటేశ. విరూపాక్ష. 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 మాటేమే కదా. మీరు చెప్పిర్రా? అవునండి, నేనే చెప్పాను. ఎలా తెలిసింది మీకు? అలా ఇలాగ అన్నారు కదా, ఇలా అన్నప్పుడు తెలుసు. ఏది ఇలా అన్నప్పుడు తెలిసిపోయిందా? అరే ఎంత బాగా ఉండొచ్చు, ఇలా ఇలా ఉండొచ్చు. మీరు ఒక్కసారి చూపెట్టండి. నాకు ఎప్పటి నుంచో చెప్తుండే మా నాన్నమ్మ, అలవాళ్ళు వెళ్తే విరూపాక్ష ఉంటదిరా అని. ఈ రోజు చూసా. అమ్మో, విరూపాక్ష. రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చేదో సామెత. అగో పెదాలు కలుగుతున్నాయి. ఆనియన్స్. అగో మొత్తం
చెల్లి చేసినా తల్లి చేయదు. చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు. ఎస్ కరెక్ట్. ఐ విల్ నాట్ గివ్ దిస్ పాయింట్ బికాస్ మీ పెదాలు క్లియర్ గా ఓపెన్ చేశారు. అయ్యో నేను తల్లి అనలేదు అసలు. అని అనలేదా? అనలేదండి. అయినా తల్లి అనడం పాపం కాదు కదా, తల్లి మన అందరికి ఇష్టం కాదు. పాయింట్ వచ్చింది. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే. లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు. అరే బోనాల జాతర నువ్వే కదరా. సో 3 points అండ్ వీళ్ళకి 2 points. లాస్ట్ ఛాన్స్. ఇది మీరు గెలుచుకుంటే డ్రా అవుతుంది, అది మీకు వస్తే ఛాన్స్. రైట్. సో ఎవరు యాక్టింగ్ ఇప్పుడు? మీరే అనుకుంటా. గెస్సింగ్ ఎవరు? రా. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక పాట. Your time starts now. నువ్వు హస్బెండ్ ఏమని పిలుస్తావా? శ్రీవారు ఏమండో నువ్వు వచ్చినావా? 5 4 3 2 1 రౌండ్ ని ఈక్వల్ చేసే ఛాన్స్ వచ్చింది. శ్రీవారు దొరగారు. రాంగ్ ఆన్సర్. ఇద్దరికి ఇస్తున్న క్లూ. ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని బావా అని పిలుస్తుందంట. బావలు సయ్యా మరదలు సయ్యా. ఇందులో ఆవిడ బావగారి చూపుని పొగుడుతూ బావగారి చూపే బంతి పువ్వై చూపు చూపై. పాడండి. బావగారి చూపే మళ్ళీ చూపై టైమ్ అప్. ప్లే ది రైట్ సాంగ్. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే. బావగారి మనసే మళ్ళీ పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. పాట కూడా గెస్ చేశారు కానీ పాట పాడలేకపోయారు కాబట్టి రౌండ్ విన్నర్. 3000 వచ్చినాయే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే. బావగారి మనసే మళ్ళీ పువ్వై నవ్విందే. సెకండ్ రౌండ్ కొంచెం తెలివి బోల్డ్ అంత అదృష్టం ఉంది అని అంటే 500 నుంచి 50,000 రూపాయల వరకు మీకు ఇచ్చేస్తా. ఈ రోజు పొద్దున్న లేవగానే నేను మా ఆయన ముఖం చూసా, అదృష్టం కిలో లెక్కలు ఉంటుంది నాకు ఇవాళ అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇంతమంది పొద్దున్న లేవగానే మీ ఆయన ముఖం చూసిరా? కానీ ధైర్యంగా నేను పొద్దున మా ఆయన ముఖం చూడలేదని చెయ్యి కూడా ఎత్తలేదు. రెడ్ సారీ మేడం రండి. మీరందరూ మీ ఆయన ముఖం చూసారు, ఆవిడ మాత్రం ఎవరి ముఖం చూశారు పొద్దున్న లేవగానే? మా బాబు మొహం చూసి. అప్పుడు అదృష్టం ఎటున్నా కొంగుకే వచ్చేస్తుందండి అదృష్టం వెనకాల నుంచి. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలియాలని రూల్ లేదు. తెలియకపోతే నేను ఆప్షన్స్ అడగండి, ఆప్షన్స్ ఇస్తా. కానీ నేను ఆప్షన్స్ ఇవ్వక ముందు మీరు ఆన్సర్ చెప్తే మీరు ఆ టార్గెట్ లో వేస్తే 1000 రూపాయలు ఇస్తా. ఆప్షన్స్ తీసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఆ టార్గెట్ లో వేస్తే 500 ఇస్తా. రైట్? మీ పేరు చెప్పండి. మానస అండి. ఇండియన్ కరెన్సీ నోట్ ఏ మెటీరియల్ తోని తయారు చేస్తారు? అమ్మో అంత క్రిటికల్ నాకు రాదండి. డైరెక్ట్ ఐసీయూనా? ఐఐసి అండి. తెలియాలని రూల్ లేదు, తెలియకపోతే ఆప్షన్స్ అని అన్నా. 4 ఆప్షన్స్ ఇస్తా, Okay. అందుకే ఒకటి కరెక్ట్. ఆప్షన్ ఏ కాటన్, ఆప్షన్ బి సిల్క్, ఆప్షన్ సి జూట్ అండ్ ఆప్షన్ డి పేపర్. పేపర్ డి. ఇండియన్ కరెన్సీ పేపర్ తో తయారైంది. కాటన్. ఫైనల్ ఆన్సర్ ఇస్ కాటన్. కాటన్. మన కరెన్సీ నోట్ కాటన్ తో తయారవుతుంది, పేపర్ కాదు. మీరే అన్నారు, ఇప్పుడు నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలే. ఫైనల్ ఆన్సర్ మీరు చెప్తున్నారు, నేను మీకు ఇచ్చేస్తున్నాను. కాటన్ అండి. రైట్ ఆన్సర్. ఎస్, ఇండియన్ కరెన్సీ నోట్ కాటన్ తో తయారవుతుంది. చిట్టా 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 రేపటి నుంచి మీ ఆయన ముఖం కూడా సగం చూడండి.
పొద్దున్న లేవగానే ఉప్మా తిన్న వాళ్ళు ఎంతమంది తిన్నారా? ఉప్మా తిన్నారా? ఒకసారి అండి. వంట గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాం. వంట గురించి హల్వా తిన్నారా ఎప్పుడన్నా? మనం ఉన్నది హల్వా గురించి అడుగుతున్నా. హల్వా అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? హల్వా ఉర్దూ. హల్వా ఇస్ ఉర్దూవా? రాంగ్ ఆన్సర్. హల్వా అనే పదం ఉర్దూ నుంచి వచ్చింది కాదు. ఎవరికైనా తెలుసా? తెలుసు అనుకుంటే చేయొద్దండి. రండి. హల్వా అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఫస్ట్ మీ పేరు చెప్పండి. ముకుంద గారు చెప్పండి. నేను అనుకుంటున్నా అరబ్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందేమో. రైట్ ఆన్సర్. Thank you. అరబిక్. అరబ్ కాదు, అరబిక్ ఇస్ ది లాంగ్వేజ్. ఇక్కడ నుంచి బ్లూ సారీ మేడం. రండి మేడం. మీ పేరు? షనాయ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలుసా? భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పుట్టింది ఏ రాష్ట్రంలో, ఏ స్టేట్ లో ఆయన జన్మించారు? డైరెక్ట్ చెప్పగలుగుతారు నాకు తెలిసి. సచిన్ టెండూల్కర్, అజిత్ అగర్కర్, అంబేద్కర్. ఆప్షన్స్ నేను క్లూలే ఇస్తున్నా, మీకు అర్థం కావట్లేదు. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఢిల్లీ. మహారాష్ట్ర. ఆప్షన్ సి మహారాష్ట్రలో బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. సారీ, ఢిల్లీ. ఆప్షన్ ఈ మధ్యప్రదేశ్. నో, ఢిల్లీ. పక్కా? పక్కా. ఆప్షన్స్ లో మధ్యప్రదేశ్ కూడా ఉంది. నో. రాంగ్ ఆన్సర్. యా, లైట్ గ్రీన్. సరే మేడం రండి. మీ పేరు? కళ్యాణి గారు. మంచి పేరు. చెప్పండి. మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్. బిఆర్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్ లో జన్మించారు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. నా పేరు సరిత. అందరికీ చాలా కష్టంగా ఉంది ఆన్సర్ చెప్పడం, అది వేయడం. అందుకే మిమ్మల్ని ఈజీ ప్రశ్న అడుగుతా. ఆర్ అక్షరంతోని, ఆర్ ఫర్ రవి, తెలుగు సినిమా హీరో పేర్లు చెప్పండి. ఆర్ అనే అక్షరంతో స్టార్ట్ అవ్వాలి. రవితేజ్ అండ్ ఆర్, ఫైనల్ ఆర్. రామ్ చరణ్. రైట్ ఆన్సర్. రెడీ తీసుకోండి. జరగండి మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి స్టారులో పిల్లైన స్టారు వచ్చనండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. 1000 రూపీస్. మంచి మ్యూజిక్ వేసుకో సాంబా. గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా అరే ఊదే దామ బూరా. అరే గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా అరే ఊదే దామ బూరా. సో ఇటు నలుగురు ఉన్నారు. మీ టీం పేరు ఏమని అనుకున్నారా? అల్వాల్ క్వీన్స్. అండ్ మీరేంటండి? కాంచనగంగా సార్. కాంచనలాగానే ఉన్నారు అందరు నలుగురు. ఓకే. అరే సామాన్లు పట్టండి రా. మా సెటప్ రెడీగా ఉంది. వెనకాల నిల్చొని ఎవరైతే ఈ బాస్కెట్ లో వేస్తారో ఎక్కువ బాల్స్ వాళ్ళే, కానీ బౌన్స్ చేసేయాలి. బాల్ అక్కడ కింద బౌన్స్ చేస్తే అది లేచి ఇలా పడాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబాజనదపై పోతే మోగిందే. పరంపురం కిలక పెట్టినావు నలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమటాదే. ఎవడ చూస్తాలే వస్తే ఎరగ
విమానాల మోతే మోగిస్తా గరం గరం సిలక నన్ను కలికినావు కనుక జనేదే పోయే మోతే మోగిందే. రెండేసి అంటే వీళ్ళ టార్గెట్ 3. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బొండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో అరే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రో. ఇద్దర మిట్టా డబ్బులు పట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేసాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై టైమ్ అప్. రౌండ్ విన్నర్ ముంత చోడు చింత. విన్నర్స్ కి 4,000 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు